ఏం చేస్తున్నావా కెమెరా ముందు అలా తిరుగుతున్నావు అంటే రీల్స్ చేస్తుందంట. రీల్స్ ఎవడో చూపిద్దామనో ఇలాగంటే ఈ మహిళా సంఘాలు మన మీద పడిపోతున్నారు. ఎవరికి చూపిస్తావు అంటే ఎవరు నీ నాభి ఎవరికి చూపిస్తున్నావు? నీ మతం అంటే తప్పు అనుకోకండి. దేవుడిచ్చిన ఈ అందస్సందాలు నీ బ్రెస్ట్ని ఎవరికి చూపిస్తున్నావు? నీ నాభి, నీ టాయ్స్, నీ అరికల మొదలు నడినొత్తు వరకు నువ్వు ఎవరికి ఎక్స్పోజ్ చేస్తున్నావు? సమాజం అంటే 4 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు చూడటానికి నీ బాడీని అందులో అప్లోడ్ చేస్తావంటే నేను పిచ్చి పట్టిందా నీకు? అసలు నీ బాడీని సొసైటీ ఎంటర్టైన్ చేస్తుందంటే నేనేమనాలి? అసలు బుర్ర బంద్ చేస్తుందా, మెంటలో వచ్చేసిందా నీకు? పైపెచ్చికి వీడియో పెట్టి చివర్లు అందంట లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సమాజ్ చేస్తాడు దేవుని బొందా. నేనేం చేయాలి? లైక్ చేయాలా? ఏం లైక్ చేయము? ఏం లైక్ చేయమంటావు? అడుగుతున్నాను. చాలా మంది తిడతారు, పోయే కాలం ఏంటంటే ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. కొంతమంది చెప్తే అస్సలు మీకు బిగ్ థాట్స్ లేవు, బ్రాడ్నెస్ లేదు. ఏంటి మాకు బ్రాడ్నెస్? ఒక ఆడపిల్లనై ఉండి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడతారంటే ఆడపిల్ల ఉండాలమ్మా. నువ్వు రోడ్డుకి ఏ రంగం చేసి నువ్వు పెద్ద అనకూడదులేండి, ఎందుకు లైవ్ వెళ్తుంది. ఇవన్నీ చేస్తుంటే ఏమంటే సొసైటీ అబ్జర్వ్ చేస్తుంది. నీ ఎదురుగా అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ వెనక అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ పేరెంట్స్ దగ్గర అంటారు. గుర్తుపెట్టుకో. మీ అమ్మాయి అనంటగా తెగెట్టేస్తుంది ఇన్స్టాలో రీల్స్. మీ అమ్మాయి అనంటేగా అది పిచ్చిపాటు ఎత్తుంది, డ్యాన్స్ చేస్తుంది. ఆ పిచ్చిపాటికి మీ అమ్మాయి ఆయన వయసుకు వచ్చిన అమ్మాయిని అలా డ్యాన్స్ చేస్తుంటే ఏంటండి ఎంతమంది తొంటరదులు ఈ సమాజంలో చూస్తారండి అని వాళ్ళ ఫాదర్ని అడిగితే వాళ్ళ ఫాదర్కి అలవాటు చెప్పిన తల తీసేసి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నారు తల. ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మోకాల్లోకి వంచుకుని తల కొట్టుకోలేడు, దాన్ని కన్నానని తల కొట్టుకోవాలా? ఏమైపోతాడు మీ ఫాదర్? ఏమైపోతాడు? నేను అల్లారు ముద్దుగా పెంచిన మీ అమ్మ ఏమైపోతుంది? నువ్వు